హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి రెసిపీ అనేది చాలా స్పెషల్ అండి. అందరికీ చాలా బాగా నచ్చే రెసిపీ అనమాట. కుక్కర్లో ఈజీగా మనం అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపించేటువంటి బిర్యానీ రెసిపీ ఏదైతే ఉందో అది కుక్కర్లో ఈజీగా ఎలా చేయొచ్చు, టేస్టీగా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఒక 20 మినిట్స్లోనే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది అంటే నమ్ముతారా? కంపల్సరీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టిప్స్ అన్నీ ఉపయోగించి చేస్తే. అలాగే ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. అలాగే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక అయితే మనం ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే దీనికోసము ఒక హాఫ్ కిలో చికెన్ని సాల్ట్లో చక్కగా వాష్ చేసుకునేసి తీసుకున్నానండి. మనము ఉప్పులో కాసేపు నానబెట్టి చికెన్ తీసుకున్నామంటే చికెన్ అనేది చాలా జ్యూసీగా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు చికెన్లో అయితే 1 టీ స్పూన్ వరకు కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా ఇవన్నీ కూడాను ఒక్కొక్క టీ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే పసుపు అనేది ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది, లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. ఆ పెరుగు అనేది అంటే పెరుగు యాడ్ చేసుకొని వాళ్ళు టమాటానైనా యాడ్ చేసుకోవచ్చండి. కానీ బిర్యానీలో టమాటా బదులు పెరుగు అనేది యాడ్ చేస్తే అంటే రైస్ అనేది స్టిక్ అవ్వకుండా బాగా వస్తుందన్నమాట. అలాగే కొత్తిమీర కొద్దిగా, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఒక అర నిమ్మ చెక్క జ్యూసు ఇవన్నీ తీసుకునేసి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసి చక్కగా మనం చేత్తో కలిపేస్తే బాగుంటుంది. చేత్తో కలిపితేనే ఏదైనా కూడాను చక్కగా కలుస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, అయ్యో చేత్తో కలుపుతున్నారు అది ఇది అని చెప్పి. మనం ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో చేసుకుంటున్నప్పుడు మన చేతులు మనం అంతా క్లీన్గానే చేసుకుంటాం కదండి. దాంట్లో ఏముంది చెప్పండి. సో అందుకనేసి చేత్తోనే చక్కగా ఈ విధంగా కలిపి ఒక గంట నుంచి 2 గంటల పాటు నానపెట్టుకున్నారంటే మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా, చాలా మెత్తగా, సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను రైస్ని అయితే 1.5 గ్లాస్ తీసుకుంటున్నానండి. అంటే సరిపోతుంది మాకు. సో అందుకనేసి 1.5 గ్లాస్ అయితే రైస్ని అయితే తీసుకుంటున్నాను. అంటే బిర్యానీ ఏమవుతుందంటే మళ్ళీ మధ్యాహ్నంకి చేసుకొని ఈవినింగ్కి తినాలి అని అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అందుకని ఒక్క పూటకే నేను వేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి 1.5 గ్లాసు బియ్యాన్ని చక్కగా 3-4 సార్లు వాష్ చేసుకునేసి మంచిగా నీళ్లు పోసుకొని వాటిని ఒక అరగంట నుంచి గంట వరకు చక్కగా నాననివ్వాలి. బియ్యం కూడా నేను బాస్మతి రైస్ వేయలేదండి, ఇంట్లో ఉండేది. అంటే సంజన అప్పటికప్పుడు అడిగింది కాబట్టి ఇంకా ఉండే వాటితోనే ట్రై చేసేస్తున్నాను. టేస్ట్ కూడా నేను ఇదివరకు చాలాసార్లు ఇలాగే చేశానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకునేసి నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి 2 కలిపి తీసుకోండి, బాగుంటుంది. ఇవి 2 హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకునేసేయాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగుతూ ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్గానే తయారు చేసి పెట్టేశానండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడాను ఫ్రెష్గా ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేగుతున్నప్పుడే స్మెల్ అనేది చాలా బాగుందనమాట. అదే చెప్తూ ఉన్నాను ఇక్కడ. అసలు స్మెల్కే నోరు ఊరిపోతూ ఉంది. ఇంకా రెడీ అయిపోతే ఎంత బాగుంటుందో అని అనిపించింది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకునేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఆనియన్స్ ఎప్పుడైనా బిర్యానీకైనా, కర్రీస్కైనా, ఏ కూరల్లోకైనా కూడాను ఆనియన్స్ అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయితేనే ఆ కూరకి కానీ బిర్యానీకి కానీ రుచి అనేది వస్తుందండి కంపల్సరీగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకునేసి మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా చక్కగా కలుపుకునేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేగనివ్వండి. హై ఫ్లేమ్లో వేగడం వల్ల ముక్క అనేది జ్యూసీగా రెడీ అవుతుందన్నమాట. సాఫ్ట్గా, గట్టిగా లేకుండా మెత్తగా సాఫ్ట్గా రెడీ అవుతుందన్నమాట.
చూసారు కదా, ఈ విధంగా చక్కగా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు మనం కుక్కర్ మూతనైతే పెట్టేసి ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. 2, 3 వచ్చినాయి అంటే మళ్ళీ చికెన్ అనేది చిదురైపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో ఒక్కటి రప్పించుకుంటే చాలు. హై ఫ్లేమ్లో రప్పించుకుంటే మాత్రం ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను చక్కగా ఒక విజిల్ తర్వాత చూడండి చక్కగా వేగిపోయింది. ఒక 80% వరకు చికెన్ అనేది చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకునేసి ఆ కర్రీలో అంటే చికెన్ మసాలాలో చక్కగా ఒక 5 నిమిషాల పాటు రైస్ని వేగనివ్వండి. అలా వేగనిస్తే రుచి అనేది రైస్లోనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనము 1.5 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాం కదా, ఆ 1.5 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడు వాటర్ని అయితే తీసుకునేసి ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారం టేస్ట్ చేసుకునేసి ఉప్పు కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో మనము వేసుకునేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకునేసి మరొక్క విజిల్ మీడియం ఫ్లేమ్లో రప్పించుకుంటే సరిపోతుంది. ఈలోపు నేనేం చేశానంటే రైతాను కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు కుక్కర్ అయితే 1 విజిల్ అయిపోయిన తర్వాత చక్కగా తీసుకొని చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. బిర్యానీ కూడాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా టేస్టీగా పిల్లలు అడిగినప్పుడల్లా కూడాను మనకి తినాలి అనిపించినప్పుడల్లా చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ లోపలే మనము ఇదంతా కూడాను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చికెన్ అంతా మ్యారినేషన్ అంతా ఉంటే కనుక మనము చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ బిర్యానీ రెసిపీ ఇంతేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్న మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే నేను చేసే మంచి మంచి రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోవాలన్నమాట. కంపల్సరీగా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇక నా టార్గెట్కి అయితే ఇంకొద్ది దూరంలోనే ఉన్నాను అనిపిస్తుంది. ఇకైతే మీ చేతుల్లోనే అంతా ఉంది. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.